ఈ సుందరకాండ గేయ కావ్యానికే మకుటాయమానంగా నిలుస్తుంది చివరి సంకీర్తన. అది మనలోని కుండలిని యోగానికి సుందరకాండ కథాక్రమాన్ని అన్వయిస్తూ రాసుకున్న పాట. సుందరకాండము యోగ దర్శనము అదే మారుతి అనుభవ పరమార్థము. సుందరకాండము యోగ దర్శనము అదే మారుతి అనుభవ పరమార్థము. పొందుపరచి సత్యములననేకము పొందికగ చేత తత్వ వివరణము. పొందుపరచి సత్యములననేకము పొందికగ చేతు తత్వ వివరణము. సుందరకాండము యోగ దర్శనము అదే మారుతి అనుభవ పరమార్థము. రాముడే గురువని తాను దాసుడని రామానుగ్రహ వీక్షణమునుగొని. రాముడే గురువని తాను దాసుడని రామానుగ్రహ వీక్షణమునుగొని. శ్రీమారుతి పులకించిన తరిన ఆమూలాధారము కనవచ్చును. సుందరకాండము యోగ దర్శనము అదే మారుతి అనుభవ పరమార్థము. సుందరకాండము యోగ దర్శనము అదే మారుతి అనుభవ పరమార్థము. రామ సుగ్రీవుల సఖ్యమేర్పడగ స్వామి వాలి వధ నేర్పుతో సలుపగ. రామ సుగ్రీవుల సఖ్యమేర్పడగ స్వామి వాలి వధ నేర్పుతో సలుపగ. క్రమముగ స్వాధిష్టానమగుపడును సమీరజుడు బ్రహ్మ గ్రంథి దాటును. సుందరకాండము యోగ దర్శనము అదే మారుతి అనుభవ పరమార్థము. సుందరకాండము యోగ దర్శనము అదే మారుతి అనుభవ పరమార్థము. ఇలా మూలాధారాన్ని మొదలుకొని మొత్తం చక్రాలన్నిటినీ జీవుడు యోగ మార్గంలో ఎలాగైతే దాటుతాడో అలాగే హనుమంతుల వారు కూడా లంకలో సీతా దర్శనాన్ని పొందటం, సహస్రాల నుండి కురుస్తున్న అమృతంలో స్నానం చేయటంగా భావించాం అన్నమాట. అలా ఈ సుందరకాండాన్ని కూడా యోగంగా దర్శించాం. సాక్షాత్తు కుండలిని యోగమే ఈ సుందరకాండ.